కార్మికులందరూ మహిళలు అక్కలు చెల్లెలందరూ కలిసి ఇక్కడ సమ్మెకు కూర్చున్నటువంటి మీ అందరికి కూడా చైతన్య మహిళా సంఘం తరఫున మద్దతు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మీరు 11 రోజులుగా ఈ రోడ్డు పైన బైఠాయించినప్పటికీ కూడా ఈ రోజు ఈ షాహీ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం అనేది సిగ్గుచేటని మనం గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఈ ఎండలో మనం ఇంట్లో కష్టపడతాం, ఇంట్లో వంటింట్లో మనం ఇక్కడ పని చేసుకుంటూ కూడా వంటింటికి వెళ్ళిన తర్వాత వంటింట్లో కూడా పని చేయడం అంటే మనకు మన రెక్కలను ఎంత ఇచ్చేసుకున్నప్పటికీ కూడా మనకు సరైన వేతనం రాకపోవడం అనేది సిగ్గుచేటు. అంటే మనం ఏం అడుగుతున్నాం? ఆ కంపెనీ వాళ్ళ యజమాన్యాన్ని మనం ఏం అడుగుతున్నాం? ఇల్లు కట్టేయమని అడుగుతున్నామా? మా పిల్లల పెళ్లిళ్ళు చేయమని అడుగుతున్నామా? లేదు, ఏమీ అడగడం లేదు. మన డబ్బులు మనం పెట్టుకొని కంపెనీకి వస్తున్నాం. మన రెక్కల కష్టం చేసి మాకు తగినంత వేతనం ఇవ్వమని అడుగుతున్నాం. మా కష్టానికి ప్రతిఫలం ఇవ్వమని అడుగుతున్నాం. అది కాకుండా వాళ్ళకు ఒక బస్సు పెట్టలేదు, వాళ్ళకి కార్మికులను తీసుకురావడానికి మనకు సరైన మౌలిక వస్తువులు కూడా ఇక్కడ కల్పించకపోవడం సిగ్గుచేటు. అంటే మనకు బాత్రూమ్లు 1600 మంది ఇక్కడ ఉంటే ఎన్ని బాత్రూమ్లు ఉంటాయి మనకు? అక్కడ కష్టం చేసే కదా మన కార్మికులుగా పనిచేస్తున్న చోట ఒక మన మహిళలకు ఎన్నో సమస్యలు ఉంటాయి కదా. మరి ఒకటి ఎన్ని బాత్రూమ్లు ఉండాలి? మనకి అనేక బాత్రూమ్లు ఉండాలి. అంటే సరిపోయే బాత్రూమ్లు లేకపోవడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ఒక మహిళ పనిచేసే చోట ఇంట్లో గెలవాలి, మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ పనిచేసే చోట కూడా మనం గెలవాలి అని అంటే మనకి సరైన వేతనం ఇవ్వాలి, మనకు రక్షణ కల్పించాలి. ఎన్నో చట్టాలు వచ్చినాయి, ఆ చట్టాలను తీసేసి పెట్టుబడిదారులకు కొమ్ముగా వస్తున్నాయి. ప్రైవేటు కంపెనీలకు యజమాన్యానికి ప్రభుత్వాలు కొమ్ము కాస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ 11 రోజులుగా మనం పోరాటం చేస్తున్నాం. ఎండ అనక చలి అనక మనం ఇక్కడ కూర్చుంటున్నాం. అంటే మన పిల్లలు మన ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉన్నా సరే మాకు సరైన వేతనం కావాలని మనం ఇక్కడ బైఠాయించి కూర్చుంటే ఈ యజమాన్యాన్ని నిర్లక్ష్యం వహిస్తూ మన మీద ఈ మొండి వైఖరి వీడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక మహిళ మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఒక మహిళగా మనం ఎన్నో బాధలు పడతా ఉంటాం. ఒక పనికి వెళ్తున్న సందర్భంలో మనం ఇప్పుడు అక్కడ ఆటో దిగాలి, అక్కడ బస్సు దిగాలి, ఆ మూల నుంచి నడుచుకుంటూ కంపెనీ కాడికి రావాలి. మధ్యలో ఏం జరుగుతున్నా సమస్య ఎవరు భరించాలి? మన కుటుంబాలు భరిస్తున్నాయి. ఎన్నో సమస్యలు జరుగుతూ ఉన్నాయి. దాని మధ్యలో ఎన్నో అవమానాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం చూస్తా ఉన్నాం. ఎక్కడెక్కడో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నిటిని కూడా ఎదిరించి మనం ఎన్నో పోరాటాలు చేసి ఈ రోజు ఆ కంపెనీలో పనిచేస్తా ఉన్నాం. అవన్నీ ఎదుర్కొని కూడా పనిచేస్తున్న క్రమంలో ఇక్కడ సరైన వేతనం లేక మనం ఎంత పెంచమన్నాం? సుప్రీంకోర్టు జారీ చేసింది 28,000కు ఖచ్చితంగా కార్మికులకు 28,000 జీతం ఉండాలి నెలకు అని చెప్పేసి. అయినా కూడా ఇప్పటికి కూడా ఇక్కడ ఆ వేతనాలు ఇవ్వకపోవడం అనేది సిగ్గుచేటు. అంటే మన ఛార్జీలు పెట్టుకునే వస్తున్నాం, మన పిల్లల్ని మనమే చదివించుకుంటున్నాం, అన్నీ మనమే చూసుకుంటున్నప్పటికి కూడా ఈ కార్మికులుగా మనం ఇంత కష్టపడుతున్నప్పటికి కూడా ఈ షాహీ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ఖచ్చితంగా ముందు వైఖరిని వినాలంటే మనం ఖచ్చితంగా పోరాటం చేస్తేనే సాధించుకుంటాం. పోరాటం చేస్తేనే మనం మహిళలుగా తలుచుకుంటే ఏదైనా చేయగలం. ఒక కుటుంబాన్ని నడుపుతున్న వాళ్ళం. ఒక కుటుంబంలో పిల్లల్ని కనడమే కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఆ యజమానురాలుగా కూడా మహిళ ఉంటుంది. కాబట్టి మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం. కాబట్టి పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో మనం ఖచ్చితంగా పోరాడేంత వరకు మన హక్కులు సాధించుకునేంత వరకు కూడా మనం ఇక్కడ నుంచి లేసేది లేదని ఈ యజమాన్యానికి గుర్తు చేస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత, పోరాడదాం షాహీ కంపెనీకి వ్యతిరేకంగా, పెంచాలి జీతాలు వెంటనే. కార్మికులు 10 రోజుల నుంచి ఎండల రోడ్డు పైన బైఠాయించి ధర్నా చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి అనేక హక్కులు ఉన్నాయి. అందులోని వాళ్ళకి సంబంధించిన మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. దానికి మేము చైతన్య మహిళా సంఘం పూర్తిగా మద్దతు తెలుపుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు అనేక హక్కులు ఉన్నాయి. ఆ హక్కులను కొట్టేసి ఇప్పుడు 4 కోట్లుగా తీసుకొచ్చి వాళ్ళకున్న హక్కులను లేకుండా చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఈ పాలన, పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నటువంటి ఈ పాలనను మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఎంతవరకైనా ఈ కార్మికుల తరఫున అండగా ఉండి పోరాటానికి కూడా మేము సిద్ధపడతామని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి 10 రోజులుగా ఎండలో కూర్చున్నటువంటి మహిళలకు మౌలిక సదుపాయాలే కాదు, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కూడా కాలరాస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఇప్పటి వరకు వాళ్ళ పరిస్థితి ఏంటి అని
సిగ్గుచేటని మేము భావిస్తున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనేక నిత్యావసర వస్తువులు పెరుగుతూ ఉన్నాయి, ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఆ మహిళలకు సంబంధించినటువంటి మౌలిక వసతులు, వాళ్ళకి సంబంధించినటువంటి 15 సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్నటువంటి ఈ కంపెనీల్లో 28,000కు పెంచాలి వేతనాలు అని చెప్పేసి వాళ్ళు బైఠాయించి, అయినా కూడా 10 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, ఈ ప్రైవేట్ కంపెనీలకు, ఈ ప్రైవేటు పెట్టుబడిదారీ వ్యవస్థలకు కంపెనీలను అప్పచెప్పడం సిగ్గుచేటని మేము భావిస్తూ ఉన్నాం. PUCI రాష్ట్ర సహాయ కార్యదర్శి. షాహీ ఎక్స్పోర్ట్ కార్మికులు 11 రోజుల నుంచి తమ వేతనాలు పెంచాలని గేటు ముందు ఎండలో చలిలో ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా యాజమాన్యం పట్టించుకోవట్లేదు. అన్ని కార్మిక సంఘాలు ఈ కార్మికులకు పక్షాన నిలబడ్డాయి. లేబర్ డిపార్ట్మెంట్లో కూడా ఫిర్యాదు చేశాం, అక్కడ కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మేనేజ్మెంట్ చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. మహిళా కార్మికులను బెదిరిస్తున్నది. పనిలోకి రాకపోతే లోపే అంటున్నది. కంపెనీని మూత పడుతుంది అనేటువంటిది కూడా బెదిరిస్తూ ఉన్నది. కనుక ఈ యాజమాన్యం 1974 నుంచి కూడా కార్మికుల రక్త మాంసాలని పీడించి ఇవాళ దేశంలో 7 రాష్ట్రాలలో 123 బ్రాంచ్లు ఏర్పాటు చేసి 90,000 నుంచి ఇంచుమించుగా 1,00,000 మంది మహిళా కార్మికుల్ని వాళ్ళ శ్రమని, వాళ్ళ రక్తాన్ని కొల్లగొట్టి 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. కనుక ఈ షాహీ యాజమాన్యం తక్షణం దిగి రావాలి. ఎండలో కూర్చున్నటువంటి, చలిలో కూర్చున్నటువంటి కార్మికులని వాళ్ళ ఫేవర్లో ఆలోచించాలి. కనీస వేతనం ఇలా బతకడానికి 26,000 రూపాయలు ఉంటే వీళ్ళకి ఇస్తున్నది 7,000 నుంచి 10,000, 11,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇలా అన్ని కార్మిక సంఘాలు కూడా 26,000 రూపాయలు ఈ నగరంలో బ్రతకాలంటే, ఇల్లు కిరాయి కట్టుకోవాలంటే, కుటుంబం గడవాలంటే 26,000 రూపాయలు కనీస వేతనం ఉండాలని చెప్పి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అయినా మహిళలు అంత కూడా కోరుకోవట్లేదు. ఓ 16,000-17,000 ఉంటే మా కుటుంబం గడుస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది చాలా న్యాయబద్ధమైనటువంటిది. కార్మిక యాజమాన్యం తక్షణం స్పందించాలి. కార్మికులని పిలిచి మీరు గుసపెట్టుకొని మాట్లాడి వెంటనే వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళ సౌకర్యాలని సమానంగా చూస్తే బాగుంటుంది. ఇలాగే మొండి వ్యవహారం చేస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. పొలిటికల్గా కానీ, కార్మిక సంఘాలు కానీ అన్ని వచ్చిన తర్వాత ఖచ్చితంగా నువ్వు దిగి రావాల్సి వస్తుంది. నీకు నష్టం జరుగుతుంది. ఆ నష్టం జరగక ముందుకే నువ్వు ఆలోచించి నీ కంపెనీ బాగుండాలి, కార్మికులు బాగుండాలనే కోణం ఆలోచన నీకుంటే తక్షణం కార్మికులని పిలిచి మీరు ఉత్సపెట్టి మాట్లాడి వాళ్ళు అడిగినటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పి PUCI తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు షాహిదా అనే మహిళ కూడా ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే పోరాటమైన హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వీళ్ళు రోడ్డు మీద ధర్నా చేస్తున్న క్రమంలోనే షాహిదా కళ్ళు తిరిగి పడిపోయిన వేళాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మహిళలు ఎంతో మంది మహిళలు కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, ఆకలి లేకుండా అంటే వాళ్ళకి సంబంధించిన అడపాయాలు ఏవి కనిపించకుండా 15 సంవత్సరాలుగా వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ కనీస వేతనం పెంచకుండా కష్టాన్ని దోచుకుంటున్నటువంటి మహిళకి వ్యతిరేకంగా కార్మికులు ఇక్కడ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి షాహిదా కళ్ళు తిరిగి పడిపోయినా కూడా పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు, 10 రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకుని ప్రభుత్వాలు ఇంకా దిగిరాకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మేము చేసిన మహిళా సంఘంగా ఏం కోరుతున్నాం, మేము ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితిని గమనిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఎండలో, ఈ రోడ్డు పైన ఎండలో కూడా ఉండి ధర్నా, వాళ్ళ ఆకలి దూప కూడా ఎరగకుండా వీళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్న క్రమాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏ అధికారులు కూడా వచ్చి చూసింది లేదు. ఎందుకంటే వీళ్ళ హక్కుల కోసం 44 చట్టాలను తీసేసి 4 కోట్లుగా తీసుకురావడాన్ని మేము చేసిన మహిళా సంఘంగా మండిపడతా ఉన్నాం. కొమ్ము కాస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితికి మేము మద్దతుగా ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ చూస్తుంటే పరిస్థితి ఎంతో మంది మహిళలు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా పని చేసుకొని బతకాలి. ఆ పని దగ్గర కూడా కనీసం మౌలిక వస్తువులు వాళ్ళకు సౌకర్యాలు లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి భారతదేశంలో ఇలాంటి కంపెనీలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి ఎన్నో హక్కులు ఉంటాయి. వాళ్ళకి సంబంధించినటువంటి రోజువారీగా వాళ్ళు చేసేటటువంటి పని దగ్గర 15 గంటలు నిలబడి పనిచేసేటటువంటి దగ్గర కూడా వాళ్ళ కూర్చునే హక్కు లేదని ఆ హక్కు కోసం కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాల మౌలిక వస్తువుల కోసం ఈ రోజుకు 11 షాహీ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులు ఈ రోజుకు 11 రోజు
సమ్మె చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు గతం నుంచి వెళ్ళి వాళ్ళ వేతనాలు పెంపు కోసమే 11 రోజుల నుంచి వెళ్ళి కూడా వాళ్ళ వేతనం పెంపు కోసమే డిమాండ్ చేస్తూ యాజమాన్యంతో విరోచితమైన పోరాటం చేస్తున్నారు. కనుక మేము కూడా మొదటి నుంచి వెళ్ళి ఏఐఎఫ్టీగా మేము కూడా ఇందులో పాల్భాగస్గా పాల్గొంటున్నాం. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్స్ న్యాయమైనవి. చట్టంలో ఉన్నటువంటి చట్టాలు అమలు చేయమంటారు. వాళ్ళకు ఉన్నటువంటి మినిమం వేజెస్ చట్టాన్ని అమలు చేయమంటారు. అట్లనే వాళ్ళు పనిచేస్తున్నటువంటి వర్కర్స్కు మినిమంగా బాత్రూమ్ కావచ్చు ఇతర ఏదైనా వాటిని కల్పించాలని కోరుకుంటున్నారు. కనుక ఈ న్యాయమైన డిమాండ్లకు మేము ఏఐఎఫ్గా వెళ్ళవెళ్ళ ముందుండి మద్దతు తెలుపుతూ ఈ విజయవంతమైనంత వరకు ఏఐఎఫ్ భాగస్వామ్యంగా పాల్గొంటుందని ఈ కంపెనీని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ వేతనాలు పెంచాలని.